ఆత్మీయారాధన సందేశమును వినుటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు మీ అందరికీ తెలియజేయుచున్నాను. ప్రియులారా, ప్రభు యొక్క కృపను బట్టి ఆత్మీయంగాను శారీరకంగాను మీరంతా సురక్షితంగా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దేవుని వాక్యము నుండి తొలగిపోవద్దు. దేవుని యొక్క కృప నుండి మీరు వేరు కావద్దు. ప్రతి సందర్భంలోనూ దేవుని మీద ఆధారపడండి. కష్టంలోనూ సుఖంలోనూ దేవునిని వెంబడించండి. ప్రభు అయిన యేసుక్రీస్తుతో మీ జీవితమును కొనసాగించుకోండి. అట్టివారు తప్పకుండా వర్ధిల్లెదరు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. తాత్కాలికంగా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు కలిగినా కానీ తప్పకుండా దేవుని యొక్క చూపు మన మీద ఉంటుంది. ఆయన యొక్క కరుణ మనలను ఆవరించి ఉంటుంది. కనుక నిరీక్షణను కోల్పోకుండా ఆయన మీద నమ్మకంతో, స్థిరమైనటువంటి బుద్ధితో, హృదయంతో ప్రభు వాక్యాన్ని హత్తుకొని జీవించాలని మొట్టమొదట మీకు తెలియజేస్తూ, ఈరోజు మనందరము దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఒక చక్కని వాక్య సందేశమును నేర్చుకుందాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రికను రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన పలికినటువంటి కొన్ని మాటలను మనం చూద్దాం. ఆ మాటలను చాలా సున్నితంగా మనం పరిశీలించాలి. ఆ మాటలలో వ్రాయబడినటువంటి జ్ఞానమును మనం గ్రహించాలి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి మనం చూద్దాం. ప్రియులారా, దేవుని మాటలు మనం మన హృదయంతో ఆలోచన చేస్తూ నేర్చుకుంటున్నప్పుడు అవి ఎంతో మధురంగా ఉంటాయి. మనకు తెలియని సంగతులు మన హృదయమునకు గోచరమవుతున్నప్పుడు మనకెంతో సంతోషాన్ని ఇస్తాయి. దేవుని సంబంధమైన సంగతులు మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మీరు ఎప్పుడైనా సరే ఆవేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవండి. ఆయన కృప వలన, ఆయన మాటలలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మీరు గ్రహించండి. మీరు ఆదరింపబడతారు. ఎందుకంటే ప్రపంచములను కలిగించినటువంటి దేవుని వాక్కు గ్రంథస్థం చేయబడి పరిశుద్ధ గ్రంథం రూపంలో మన చెంత ఉంది. కనుక నిరంతరము ఆ వాక్యాన్ని ధ్యానం చేయటం, ఆ వాక్యాన్ని చదవటం, నేర్చుకోవటం, ఆ వాక్య ప్రకారం ప్రవర్తించటం మనకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలు. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి చూడండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. మూల భాషలో అడుగుజాడలు పట్టన అసఖ్యములు. ప్రభు మనస్సు ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని వర్గీకరించి, విభజించి చక్కగా మనం నేర్చుకోవాలి. పౌలు గారు ఇక్కడ దేవుని గూర్చినటువంటి కొన్ని సంగతులను మాట్లాడుతున్నారు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆహా అనే పదం మనం ఎప్పుడు వాడతాం? మనకు ఏదైనా మనస్సుకు నచ్చిన విషయం ఉన్నప్పుడు ఆహా అంటాం. ఏదైనా ఒక చక్కని ప్రదేశాన్ని మనం చూసినప్పుడు ఆహా. ఏదైనా ఒక రుచిగల పదార్థాన్ని మనం తిన్నప్పుడు ఆహా. మన మనస్సుకు
ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం ఏదైనా మనకు దొరికినప్పుడు, కలిగినప్పుడు మనం ఆహా అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ పౌలు గారు ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఎంతో గంభీరము. ఈరోజు బుద్ధి జ్ఞానము అనగానే మనిషి లోక సంబంధమైనటువంటి బుద్ధి జ్ఞానం మాత్రమే అనుకుంటున్నాడు. ఏదైనా మనిషి ఒక వస్తువును తయారు చేసుకున్నప్పుడు, ఒక విషయాన్ని చెప్పినప్పుడు, ఒక ఆవిష్కరణ చూపించినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఆహా అంటున్నారు. ఎవరిని చూసి? శాస్త్రవేత్తలను చూసి, పరిశోధకులను చూచి. లోక సంబంధమైనటువంటి మట్టి జ్ఞానమును మీరు ఆహా అంటున్నారే, అసలు మీకు దేవుని జ్ఞానం పరిచయం అయితే దానిని గూర్చి మీరు ఆహా అంటారు. ఎందుకంటే దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. నిజంగా ఆయన బుద్ధి జ్ఞానములను అర్థం చేసుకున్నవారు ఎవరు? ఎవరైతే ఆయన బుద్ధిని జ్ఞానమును అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఆయన బుద్ధిని జ్ఞానమును పొందుతారో వారు ధన్యులు. నిజంగా ఆయన బుద్ధి జ్ఞానములు తెలుసుకుంటే మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది, బ్రతుకు మీద ఒక అవగాహన కలుగుతుంది, నిజమైన సంతోషంలోనికి మనం వెళ్ళగలుగుతాము. నిజమైన సంతోషంలోనికి మనం వెళ్ళగలుగుతాము. దేవుని బుద్ధి జ్ఞానములు పురాతన కాలము నుండి దేవుని కార్యక్రమాలను మీరు ఆలోచన చేసినప్పుడు, సృష్టింపబడినటువంటి వస్తువులను మీరు చూస్తున్నప్పుడు వాటన్నింటిలో దేవుని బుద్ధి జ్ఞానములు ఉన్నాయి. ఒక సూర్యుని మనం చూస్తున్నప్పుడు ఆ సూర్యుడిని తయారు చేయటంలో దేవుని బుద్ధి జ్ఞానాలు ఉన్నాయి. గ్రహాలను మనం చూస్తున్నప్పుడు ఆ గ్రహాలను అంత నిర్దిష్టంగా దేవుడు తయారు చేయటంలో దేవుని బుద్ధి జ్ఞానాలు ఉన్నాయి. భూమిని మనం చూస్తున్నప్పుడు, భూమి మీద ఉన్న కృత్యములను మనం చూస్తున్నప్పుడు, ప్రకృతి శక్తులను మనం చూస్తున్నప్పుడు వాటిలో దేవుని బుద్ధి జ్ఞానములు ఉన్నవి. మనిషిని మనం చూస్తున్నప్పుడు, మనిషి పట్ల దేవునికి ఉన్న సంకల్పాన్ని మనం చూస్తున్నప్పుడు, మనిషిని రక్షించాలనేటువంటి ప్రేమ ఆయనలో మనం చూస్తున్నప్పుడు దేవుని బుద్ధి జ్ఞానములు మనకు కనిపిస్తాయి. వీటన్నింటినీ మీరు మనస్సున ఉంచితే దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. దేవుని బుద్ధిని, దేవుని జ్ఞానమును నేర్చుకున్నట్టుకు జీవితాన్ని అంకితం చేసుకోవాలనిపిస్తుంది. జీవితంలో ప్రతి క్షణం దేవుని యొక్క బుద్ధిని, జ్ఞానమును నేర్చుకోవాలనిపిస్తుంది. నిజంగా ఆ విలువను తెలుసుకోండి. ఆ సంతోషంలోనికి అడుగు పెట్టండి. ఆ తర్వాత పౌలు గారు ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి. ఆయన తీర్పులను మనం శోధించలేము, ఆయన మార్గములు అగమ్యములు. ఆయన తీర్పు ఎవ్వరూ శోధించడానికి వీలు లేకుండా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది దేవుని తీర్పు. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు అగమ్యములు. ఎవరైనా ఆయన మార్గము యొక్క అడుగుజాడలను పట్టుకోగలరా? ఆయన మార్గము యొక్క అడుగుజాడలను ఎవరైనా పట్టుకోగలరా? లేదు. ఎవ్వరూ కూడా శోధించలేరు. ఎవరూ కూడా అగమ్యముగా ఉన్నటువంటి ఆయన మార్గములను అంచనా వేయలేరు. ప్రియులారా, ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థాయి. ఆయన బుద్ధి జ్ఞానములు ఎంతో గంభీరమైనవి, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు అగమ్యములు. ఇంత గొప్ప దేవుని జ్ఞానమును ఎవరు పొందుతారు? దేవుని బుద్ధిని, దేవుని జ్ఞానమును ఎవరు పొందుతారు? ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి
ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? మనిషి అంటే దేవునికి పిచ్చి ప్రేమ. మనిషికి దేవుడంటే అంత ప్రేమ లేదు. మనిషి మీద దేవునికి ఎంతో ప్రేమ ఉంది. మనిషి మీద దేవునికి ఎంతో ప్రేమ ఉంది. చూసారా? ప్రభువు మనస్సు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనిషికి మాత్రం దేవుని మనసు తెలుసుకోవాలనే ఆలోచన లేదు. నా బిడ్డ నా మనసు తెలుసుకోవాలని తండ్రి ఆశిస్తున్నాడు. కానీ మనుషులకు మాత్రం దేవుని మనసు తెలుసుకోవాలనే ఆలోచన లేదు. ఆ తర్వాత మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆ తర్వాత మాట్లాడుతున్నారు చూడండి. ఆయన ద్వారా సమస్తం కలిగాయి, ఆయన నిమిత్తం సమస్తం ఉన్నాయి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్, అలాగూ జరుగునుగాక అంటున్నారు పౌలు గారు. ఆయన సమస్తమునకు ఆధారం. అంత గొప్ప దేవుని యొక్క బుద్ధిని జ్ఞానమును తెలుసుకోవాలి. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన మార్గములు అగమ్యములు, ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రభు మనసు తెలుసుకోవాలి. ప్రభు మనసు తెలుసుకోవాలి. ఈ వాక్య భాగంలో ఎంత చక్కని సంగతులను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు చూడండి. ప్రియులారా, మీ జీవితాలు ఇదిగో ఈ స్టాండర్డ్స్లో ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలి. లోకంలో ఎందరో దేవునికి కాకుండా పోతున్నారు. వదిలేయండి. వారి వలె మీరు ఉండాలని భావించకండి. తోటివారు ఆ విధంగా బ్రతుకుతున్నప్పుడు నేను కూడా ఆ విధంగానే ఎందుకు బ్రతకూడదనేటువంటి చెడ్డ ఆలోచన మీరు కలిగి ఉండకండి. వారికంటే భక్తిలో పోటీ పడుతూ శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నా నీతి అధికంగా ఉండాలనేటువంటి భావనతో మీరు దేవునిలో ముందుకు కొనసాగండి. ఒక మంచి ఉదాహరణ ఈరోజు ఈ సందేశము ద్వారా మనం తెలుసుకుందాం. ఒక మంచి ఉదాహరణ. ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నారు. ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి వారు విడిపింపబడ్డారు. ప్రయాణంలో ఉన్నారు, అరణ్య ప్రయాణంలో ఉన్నారు. వారికి ఇంకా దేవుడు వాగ్దత్త దేశాన్ని ఇవ్వలేదు. ఆయా దేశాల గుండా అరణ్యం గుండా వారు ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు వారికి మోయాబురాండ్రు పరిచయం అయ్యారు. మధ్యలో మోయాబీయులు, మోయాబు స్త్రీలు వారికి పరిచయం అయ్యారు. ఇశ్రాయేలీలకు మోయాబు స్త్రీలు పరిచయం అయ్యారు. పరిచయం అవగానే, ఆ మార్గంలో ఆ స్త్రీలు పరిచయం అవగానే వీరేం చేశారు? వారితో వ్యభిచరించారు. ఇశ్రాయేలీలు ఏ క్రమంలో ఉన్నారు? ఐగుప్తు బానిసత్వం నుండి దేవుని వలన విడిపింపబడి అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు దేవుడు జరిగించుచుండగా తమకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను భూభాగమునకు చేరే ప్రయత్నంలో ఉన్నారు. కానీ మధ్యలో ఏం చేస్తున్నారు చూడండి. మోయాబు స్త్రీలతో వారు వ్యభిచరిస్తున్నారు. మోయాబు స్త్రీలతో వారు వ్యభిచరిస్తున్నారు. ఈ లోకమందు కూడా మనము సాతాను చెర నుండి విడిపింపబడి పరలోకమునకు వెళ్ళే ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో ఉన్నాం. మధ్యలో సాతానుతో వ్యభిచరించే వారముగా మనం ఉండకూడదని దేవుడు ముందుగా ఒక దృష్టాంతాన్ని మనకు చూపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులలో ఒక దృష్టాంతాన్ని మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు మోయాబు రాండ్రతో వ్యభిచరించారు. వారు అలా చేయటం వలన, వారి దేవతలను వీరు అనుసరించటం వలన ఇశ్రాయేలీయులలో ఆనాడు తెగులు పుట్టింది. ఒక భయంకరమైనటువంటి రోగం పుట్టింది. అది దేవుని కోపము చేత పుట్టింది. దేవుని కోపము చేత పుట్టిన ఆ తెగులు చేత ఇశ్రాయేలీయులలో సుమారు 24,000 మంది చనిపోయారు. మార్గంలో ఉన్నారు. దృష్టి అంతా దేని మీద ఉండాలి? కనాను దేశం మీద ఉండాలి. కానీ మార్గంలో వీరికి ఎదురైనటువంటి మోయాబు స్త్రీలతో వీరు వ్యభిచరించి దేవునికి కోపం పుట్టించారు. ఆయన ఉగ్రతకు వీరు బలైపోయారు. ఇశ్రాయేలీయులు అలా వ్యభిచరించిన వారిలో 24,000 మంది ఆ రోజు తెగులు చేత చనిపోయారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత భయంకరమైనటువంటి ఉత్పాతం ఇశ్రాయేలీయులు కనిపించిందో. 24,000 మంది ఒక్కసారిగా చనిపోవడం అంటే, వారి శవాలు ఎత్తబడటం అంటే ఇశ్రాయేలీయులు ఎంత రోదన కలుగుతుంది చెప్పండి. ఎంత రోదన కలుగుతుంది.
నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని ఉగ్రతకు కాదు, దేవుని కృపకు మనం పాత్రులం కావాలి. ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుని ఉగ్రతకు గురైపోయారు. మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలీయులు వ్యభిచరిస్తూ వారు చనిపోతున్నప్పుడు, వేలకు వేలుగా ఇశ్రాయేలీయులు చనిపోతున్నప్పుడు ప్రభు మనస్సు ఎరిగినటువంటి ఒక వ్యక్తిని మనం అక్కడ చూస్తున్నాం. అతడే ఫీనెహాసు. యాజకుడైనటువంటి అహరోను కుమారుడైన ఎలియాజరుకు కుమారుడే ఫీనెహాసు. అంటే అహరోనుకు మనువడవుతాడు, ఎలియాజరుకు కుమారుడవుతాడు. ఫీనెహాసు యాజకుడు. ఇంతకీ ప్రభు మనస్సును ఫీనెహాసు ఎలా తెలుసుకున్నాడు? అసలు ఫీనెహాసు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులలో వేలకు వేలుగా అనేక మంది మోయాబు స్త్రీలతో వ్యభిచరించి తెగులు చేత చనిపోతున్నప్పుడు ఒక యవ్వనస్తుడు, యాజకుడు, ప్రభు మనస్సు ఎరిగిన వాడుగా, ఎందుకంటే అతనికి దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యత ఎంత గంభీరమో తెలుసు. దేవుని తీర్పులు శోధింప సఖ్యము కానివని అతనికి తెలుసు. దేవుని మార్గములు అగమ్యములని అతనికి తెలుసు. అందుకే ప్రభు మనస్సు ఎరిగిన వాడుగా ఫీనెహాసును మనం చూడగలం. ప్రియులారా, ఆ సందర్భం దగ్గరికి మనం వెళదాం, ఆ మాటలను మనం చూద్దాం. మన జీవితాలలో మనం కూడా ఫీనెహాసుకు ఉన్నంత స్థాయిని అందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువును ఎంత ఉన్నతంగా మన జీవితాలలో చూడాలో, ప్రభు కొరకు ఎంత ఉన్నతమైనటువంటి నిర్ణయాలను మనం తీసుకోవాలో, ప్రభు కొరకు మనం ఎంత వీరత్వంతో బ్రతకాలో, ఇదిగో ఆ సందర్భాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ మాటలను దేవుడు మన కొరకు పొందుపరిచాడు. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఈ సందర్భం ఉంది. 1వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు కూడా నాతో ఏకీభవించండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలుసుకొనిన తన వశములలోని వారిని చంపవలెనని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఇశ్రాయేలీయులు ఎంత భయంకరమైనటువంటి ప్రవర్తనతో అక్కడ మనకు కనిపిస్తున్నారో మీరు జాగ్రత్తగా చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 నుండి మనం చదువుతున్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి ప్రవర్తన ఆ రోజు ఇశ్రాయేలులో ఉందో చూసారా? అలాగని ఇశ్రాయేలీయులు సురక్షితంగా కనాను దేశంలో ప్రవేశించి అక్కడ దేవునితో సంబంధాన్ని తెంపుకొని వారంతట వారు జీవిస్తున్నారా? లేదు. ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుండి విడిపింపబడ్డారు. ఇంకా కనాను దేశమును వారు స్వాస్యముగా పొందలేదు. ఎంతో భయభక్తులతో దేవుడు వారి పట్ల చేస్తున్నటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనస్సును ఉంచుకొని దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ అనేక ప్రాంతాలకు అనేక మంది ప్రజలకు దేవుని గూర్చి చాటిస్తూ వారి బ్రతుకులలో ముందు కొనసాగవలసినటువంటి పరిస్థితులలో వారెంత భయంకరంగా మారిపోయారో చూడండి. వారెంత భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారో చూడండి. షిత్తీములో వారు దిగి ఉండగా మోయాబు స్త్రీలతో వారు వ్యభిచారం చేస్తున్నారు. మోయాబు స్త్రీలు వారు పూజించుచున్నటువంటి బయలుదేవత, ఆ దేవత దగ్గరకు, బయల్పెయోరు దగ్గరకు వీరిని ఆహ్వానిస్తున్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళి భోజనం చేస్తున్నారు. వారి విందులలో వీరు పాలు పంచుకుంటున్నారు. ఆ దేవతలకు వీరు సాగిలపడుతున్నారు. మరి ఐగుప్తు బానిసత్వం నుండి వీరందరినీ కూడా నడిపించింది ఆ బయల్పెయోరేనా?
దేవుడు కదా, సర్వశక్తిగల దేవుడు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వసించిన దేవుడు కదా. ఆయన్ను గూర్చి ప్రపంచానికి ప్రకటించవలసినటువంటి వీరు అన్య స్త్రీలతో వ్యభిచారము చేస్తూ అన్య దేవతలను పూజించుటను బట్టి దేవుని కోపము అక్కడ రగిలిపోయింది. ఇశ్రాయేలీయులలో 24,000 మంది చనిపోయారు, తెగులు చేత చనిపోయారని మనకు క్రింది వాక్య భాగంలో కనిపిస్తుంది. ఇంతటి దుష్కామ ప్రవర్తన కలిగినటువంటి ఇశ్రాయేలీయులను ఉరిదీయించమంటున్నాడు దేవుడు. ఆ సమాజం ఎదుటనే ఉరిదీయించు, అప్పుడు వీరందరికీ బుద్ధి వస్తుంది అని మోషేకు దేవుడు తెలియజేశాడు. అయినా కానీ మోషే ఎదుట, అలాగే విలాపం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల ఎదుట ఒకడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలీయులలో ఒకడు ఏం చేస్తున్నాడు చూడండి. వాడే జిమ్రీ, వాడి పేరు జిమ్రీ. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక మిద్యాను స్త్రీను తీసుకుని వచ్చి తన గుడారంలోనికి వ్యభిచరించడానికి అతను పోతున్నాడు. మోషే కన్నుల ఎదుట, ఇదిగో విలపిస్తున్నటువంటి ఇశ్రాయేలుడి కన్నుల ఎదుట వాడు ఈ దుష్కామ క్రియను చేస్తున్నాడు. అప్పుడు ప్రభు మనస్సు ఎరిగినటువంటి ఫీనెహాసు దీనిని గమనించాడు. ఏమొచ్చిందిరా నీకు? దేవుని కొరకు బ్రతకవలసినటువంటి నువ్వు, ఇశ్రాయేలీయులలో ఒకడవైనటువంటి నీవు, సున్నతి చేయబడినటువంటి నీవు, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి నీవు ఎంతటి భయంకరమైనటువంటి కార్యక్రమానికి ఒడిగడతావా? అది కూడా మోషే కన్నుల ఎదుట. నాయకుడైన మోషేకు నువ్వు భయపడుతున్నావా? ఒకవైపు దేవుడు తప్పు చేసిన వారిని అందరినీ ఉరితీయించమని చెప్పినా సరే నీకు అసలు భయం ఉందా? ఆ జిమ్రీ అనేవాడు ఎంతగా తెగించాడో చూడండి. ఏం చేస్తాడు దేవుడు అన్నట్టుగా, నన్ను ఏం చేస్తాడు దేవుడు అన్నట్టుగా దేవునికి ఎదురు తిరుగుతూ. అసలు అలాంటి వారికి దేవుని యొక్క గొప్పదైనటువంటి భావం అర్థమవుతుందండి. ఆయన బుద్ధి జ్ఞానాలు కానీ, ఆయన తీర్పులు కానీ, ఆయన మార్గములు కానీ, అసలు ఆయనకు ఆలోచన చెప్పడం కానీ, ఆయన మనసు తెలుసుకోవడం కానీ అలాంటి వారికి అర్థమవుతుందండి. వాడు మోషే కనులు ఎదుట ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాడు, ఇశ్రాయేలుడి కనుల ఎదుట ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అప్పుడు వాడు చేస్తున్నటువంటి ఆ పని నిమిత్తం ఫీనెహాసు, యాజకుడైనటువంటి ఫీనెహాసు, అహరోనుకు మనుమడు ఎలియాజరుకు కుమారుడు ఫీనెహాసు ఏం చేశాడో చూద్దామా? ప్రభు మనస్సు ఎరిగిన వాడేంటి ఫీనెహాసు? ప్రభు మనస్సు ఎరిగినవాడు. ఫీనెహాసు ఏం చేశాడు ఇప్పుడు చూద్దాం. ఆ జిమ్రీ అనేటువంటి ఇశ్రాయేలీయులలో ఒకడైనటువంటి వాడు చేస్తున్నటువంటి ఆ దుష్కామ క్రియను బట్టి ఇశ్రాయేలీయులలో వేలకు వేల మంది చనిపోవుటను బట్టి, ఇంకను చనిపోవుచుండుటను బట్టి, తెగులు చేత అనేక మంది నాశనం అగుచుండుటను బట్టి ఫీనెహాసు ఏం చేశాడో ఇప్పుడు చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 7వ వచనం నుంచి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 7వ వచనం నుంచి. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడనైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేతపట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు ఆలోచన చెప్పే స్థాయిలో ఉన్నటువంటి ఫీనెహాసు ఏం చేశాడో చూడండి. సమాజము నుండి లేచి ఈటె చేత పట్టుకొని, ఈ దుష్కామ క్రియ చేస్తున్నటువంటి వాడు ఎవడు, వాడికి ఎంత ధైర్యం, ఈరోజు నా చేతుల్లో వాడు చావాల్సిందే అనుకుంటూ, దేవునికి ఎదురు తిరిగిన ఇశ్రాయేలీయుడు ఉండటానికి వీలు లేదని ఒక ఈటె చేత పట్టుకొని వాడు వెళ్ళిన గుడారంలోనికి వెళ్ళి, వాడితో పాటుగా వాడు తీసుకొచ్చినటువంటి మిద్యాను స్త్రీ కూడా అక్కడే పడక మీద ఉంది. ఇద్దరు ఉన్నారు అక్కడ, వ్యభిచరిస్తున్నారు. ఒక ఈటె తీసుకొని కడుపులో నుండి దిగబడేటట్టుగా పొడిచాడు. ఆ జిమ్రీ అనేవాడు అక్కడే చచ్చాడు. ఆ కొజ్బీ అనేటువంటి ఆ మిద్యాను స్త్రీ కూడా అక్కడే చచ్చింది. ఈ కార్యక్రమం ఇలా పొడవటం, ఇలా వారిద్దరిని కూడా అప్పటికప్పుడే శిక్ష విధించి వారిని సంహరించటం దేవుని మనస్సా? దేవుని మనస్సా? అవును, దేవుని మనస్సు.
దేవుని మనస్సు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆ మాటలను ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయాన్ని గ్రహించండి. ప్రభు మనస్సు అది. అలాంటి వాడు సమాజంలో ఉండకూడదని దేవుడు ధర్మశాస్త్రంలో వ్రాయించాడు. అలాంటి వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని దేవుడు ధర్మశాస్త్రంలో వ్రాయించాడు. ఒకవేళ ఆ రోజు ఫీనెహాసు ఆ కార్యక్రమం చేయకపోతే, శిక్ష విధించకపోతే, ప్రభు మనస్సును భూమి మీద అమలు చేసి ఉండకపోతే వేలకు వేలుగా ప్రజలు చస్తూనే ఉందరు. అందుకే అక్కడ వ్రాయబడిన ఆ మాటను మీరు జాగ్రత్తగా చూడండి. ఫీనెహాసు అలా చేయుటను బట్టి ఈట చేత పట్టుకున్నాడు. ఆ జిమ్రి అనేటువంటి వ్యక్తిని, కొజ్బి అనేటువంటి ఆ మిద్యాను స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోయేటట్టుగా ఈటను పొడిచి వారిద్దరిని చంపటాన్ని బట్టి తెగులు నిలిచిపోయింది. ఇశ్రాయేలీయులలో తెగులు నిలిచిపోయింది. అప్పటికే ఎంతమంది చచ్చిపోయారు? 24,000 మంది చచ్చిపోయారు. అంటే మీరు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అంచనా వేయండి. ఒకవేళ ఫీనెహాసు ఈ పరిహారం చేయకపోతే, ఫీనెహాసు అక్కడ చేసిందేంటి? పరిహారం. ప్రభువు కోపాన్ని తగ్గించాడు, ఆయన కోపాన్ని మళ్లించాడు. ప్రభువు మనస్సు ఎరగడం అంటే ఎంతో గొప్ప విషయం అండి. ఈరోజు భార్యాభర్తలకే భార్య మనసు భర్తకు తెలియదు, భర్త మనసు భార్యకు తెలియదు. తల్లిదండ్రుల మనస్సు పిల్లలకు తెలియదు, పిల్లల మనస్సు తల్లిదండ్రులకు తెలియదు. అన్న మనస్సు తమ్మునికి తెలియదు, తమ్ముడి మనస్సు అన్నకు తెలియదు. బంధువుల మధ్య, రక్త సంబంధాల మధ్య ఒకరి మనస్సు ఒకరికి తెలియదు. అర్థం చేసుకోవడానికి ఏళ్ళు పడుతుంది. దేవుని మనస్సు ఎప్పుడైనా తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారా? దేవుని మనసంతా కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు పొందుపరిచాడు. ఆ బైబిల్ మీరు చదివినప్పుడు, తండ్రికి మీరు ప్రార్థించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు రక్షణ నొందినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయం మీకు కలిగినప్పుడు ప్రభువు మనస్సు మీకు అర్థమవుతుంది. ఎవరి మనసు తెలుసుకోకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు లోకంలో మనుష్యులుగా ఎవరి మనసు తెలుసుకోకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు భార్య మనస్సు భర్త, భర్త మనస్సు భార్య, తల్లిదండ్రుల మనస్సు పిల్లలు, పిల్లల మనస్సు తల్లిదండ్రులు, అక్క మనస్సు చెల్లి, చెల్లి మనస్సు అక్క, అన్న మనస్సు తమ్ముడు, తమ్ముడు మనస్సు అన్న. లోకంలో మనుషుల మనస్సులు మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే వారి మనసులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కానీ మీరు తెలుసుకోవలసినటువంటి విషయం దేవుని మనస్సు. దేవుని మనస్సు అంత స్థాయి ఉందా ఈరోజు మనిషిలో? అంత స్థాయి ఉందా ఈరోజు మనిషిలో? ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే, ప్రభువా నాకు ఆ సహాయం చెయ్యి, నాకు ఈ కోరిక తీర్చు, నాకు ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వి, నన్ను ఈ విధంగా దీవించు అని దేవునికే మనం కమెంట్స్ ఇస్తున్నామే. ఈరోజు క్రైస్తవులు నామకార్థులుగా బ్రతుకుతూ దేవునికే కమెంట్స్ ఇస్తున్నారు, నన్ను ఈ విధంగా ఆశీర్వదించు అని. నిన్ను ఎలా ఆశీర్వదించాలో దేవునికి తెలుసు. నీవు దేవుని మనసు తెలుసుకో. నిన్ను ఎలా దీవించాలో, నీకేం ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆయన తండ్రి. ముందు నీవు ఆయనకు కావాల్సిందేంటో చూడు. ఆయన సేవను భూమి మీద ఎలా జరిగించగలవో దానిని గురించి ఆలోచించు. ఆయన మనసు తెలుసుకోవటానికి ప్రయత్నించు, పోరాడు. అంత సులువుగా, అంత తేలికగా అర్థమయ్యేది కాదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మనసు తెలుసుకోవడం అంటే అది చాలా కఠినమైనటువంటి పని. కఠోర తపస్సు చేయాలి. ఒక విధంగా మాట్లాడితే దేవుని మనసు తెలుసుకోవాలంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర సాష్టాంగపడి దేవుణ్ణి వేడుకోవాలి. ఆయన మనస్సు మనకు చెప్పమని వేడుకోవాలి. ఆయన మనస్సు మన దగ్గర తెరవమని వేడుకోవాలి. ఆయన కనిపించడు. సుదూర ప్రాంతంలో ఉన్నాడు ఆయన. ఆత్మరూపిగా ఉన్నాడు ఆయన. సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు ఆయన. ఆయన మన కంటికి కనిపించడు. మరి ఆయన తెలుసుకోవాలి మనం. మన తండ్రి ఆయన. మన మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. మనం వెళ్ళవలసింది ఆయన దగ్గరికే. ప్రభు మనసు తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఫీనెహాసు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. వెంటనే సమాజంలో నుండి లేచి ప్రభు మనస్సు అక్కడ ఎలా ఉంది? కోపంతో ఆయన రౌద్రుడై ఇశ్రాయేలీయులలో వేలకు వేలుగా తెగులు చేత సంహారం జరిగిస్తూ ఉంటే ఆయన మనస్సును శాంతింపచేయటానికి, ఆయన మనస్సు ఎరిగినవాడుగా ఏం చేస్తే ఆయన మనసు శాంతిస్తుందో ఫీనెహాసు తెలుసుకున్నాడు. ఈటె చేత పట్టుకున్నాడు, వెళ్ళి చంపేశాడు.
పనికి మాలిన ఆ ఇద్దరిని చంపేశాడు. వారు ఉండవలసిన అవసరత లేదు, చంపేశాడు. అప్పుడు తెగులాగిపోయింది. వారిద్దరిని చంపి వేలకు వేల మందిని బ్రతికించాడు. ఆలోచించండి, వారిద్దరిని చంపి వేలకు వేల మందిని బ్రతికించాడు. అప్పుడు దేవుడు పొంగిపోతున్నాడు. నిజంగా అలాంటి మనుషులను భూమి మీద చూస్తే దేవునికి ఎంతో ఆనందం కలుగుతుంది. దేవుడు పొంగిపోతాడు, దేవుడు నిజంగానే పొంగిపోతాడు. అలాంటి మనుషులను భూమి మీద చూడాలని ఆయన కోరుకుంటున్నాడు, వెతుకుతున్నాడు. ఆయన దొరకటం లేదు ఆయనకి. ఆయన మనసు తెలుసుకొని ఆయన కొరకు బ్రతికేవారు ఆయనకు దొరకటం లేదు. ప్రియులారా, మీరైనా ఆయన మనసును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఆయన కొరకు బ్రతకడానికి ఆలోచిస్తారా? ఫీనెహాసు చేసిన పరిహారమును బట్టి, ఫీనెహాసు చేసినటువంటి ఆ సాహసాన్ని బట్టి దేవుడు ఉప్పొంగుతూ సంతోషిస్తూ పలికించిన మాటలు చూడండి. ఫీనెహాసు నిమిత్తం ఆయన చెప్పిన మాటలు చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుంచి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుంచి. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడనైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుడు మాట్లాడితే ఎంత గొప్పగా ఉంటుందండి. నిజంగా ఆయన మాటలను చదువుతున్నప్పుడే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ మాటలు మన చెవులు పడుతున్నప్పుడు మనకు ఎంత ఆనందం కలుగుతుంది చెప్పండి. ఆయన ఏమంటున్నాడు చూడండి. ఫీనెహాసు నిమిత్తం దేవుడు పలుకుతున్న మాటలను చూడండి. నేను ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి ఈ దుష్క్రియను చూచి ఓర్వలేకపోతున్నానని నా కుమారుడు నా బిడ్డ ఫీనెహాసు ఓర్వలేకపోయాడు. నేను ఓర్వలేకపోతున్నానని నా బిడ్డ ఓర్వలేకపోయాడు. అలాంటి వారిని చూసినప్పుడు దేవుడు ఏమంటాడు? నా బిడ్డ. ఎంత సంతోషం చెప్పండి. నిజంగా దేవుడు ఆ మాట ఫీనెహాసును బట్టి పలికాడు. మనలను బట్టి కూడా అంత గొప్ప సాక్ష్యం దేవుడు ఇవ్వగలిగితే మన బ్రతుకుకి ఎంతకంటే కావాల్సింది ఏంటి చెప్పండి? అంతకంటే మన బ్రతుకు కావాల్సింది ఏంటి చెప్పండి? నేను ఓర్వలేకపోతే నా బిడ్డ కూడా ఓర్వలేడు. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? నా మనస్సు ఫీనెహాసుకు తెలుసు. నేనేం కోరుకుంటున్నానో ఫీనెహాసుకు తెలుసు. ఒకవైపు తెగులు చేత ఇశ్రాయేలీయులు వేలకు వేలుగా పిట్టల్లా రాలిపోతుంటే ఎలా పరిహారం చేయాలి, ఎవరు పరిహారం చేస్తారని నేను ఎదురు చూస్తున్నప్పుడు ఇదిగో ఫీనెహాసు లేచి వీరోచితంగా పోరాడాడు, ధైర్యం చేశాడు. సమాజం అంతటి ఎదుట ఈట చేత పట్టుకొని వారిద్దరిని సంహరించి తెగులును నిలుపుదల చేశాడు. కనుక ఫీనెహాసుతో ఈ మాట చెప్పాలనుకుంటున్నాను నేను. నిత్యము యాజక సంబంధమైనటువంటి నిబంధన ఫీనెహాసుతో నేను చేస్తున్నాను. తరములన్నిటను ఈ నీతి అతని విషయమై జ్ఞాపకంలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. తరములన్నిటను ఈ నీతి కార్యం ఫీనెహాసు విషయంలో జ్ఞాపకార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. నా ప్రియులైన సహోదరులారా, దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎంత ఉందండి. ఏదో కొద్దిగా 2-3 మాటలు చెప్పుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఇంటికి వెళ్ళిపోయాం అన్నట్టు కాదండి. దేవుని గురించి నేర్చుకోవాలంటే ఎంత లోతుకు వెళ్ళి ఎంత ఆసక్తితో మనం నేర్చుకోవాలి. ఫీనెహాసులో ఉన్న ఆసక్తిని చూడండి. నాడు ఇశ్రాయేలీయుల మధ్య ఫీనెహాసులో ఉన్న ఆసక్తిని చూడండి. ఆ రోజు ఎంత తేడా ఉందండి. దేవుని కొరకు బ్రతకని ఇశ్రాయేలీయులు, దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి ఇశ్రాయేలీయులు. దేవుని కొరకు బ్రతకని ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు?
మొండివారుగా మారిపోతున్నారు, తెగించిన వారుగా మారిపోతున్నారు. మోషే ఎదుట కూడా వ్యభిచారం చేయడానికి ఒకడు లేచి ఆ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడంటే వాడు ఎంత తెగించాడో చూడండి, అలాంటి వారు కనిపిస్తున్నారు ఇశ్రాయేలులో. అలాగే ప్రభు మనస్సును ఎరిగిన వాడుగా, ఆసక్తి కలిగి దేవుని కార్యములు చేసేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఫీనెహాసు లాంటి వ్యక్తులు కూడా కనిపిస్తున్నారండి. ఫీనెహాసును చూపిస్తూ దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నా బిడ్డ ఇలా ఉండాలి, నా బిడ్డ అంటే ఇలాగే ఉండాలి. మీలో ఎవరికైనా అంత ధైర్యం ఉందా? నా బిడ్డగా బ్రతకడానికి మీలో ఎవరికైనా అంత ధైర్యం ఉందా? అంత ధైర్యం చేయగలరా మీరు? నా మనసు తెలుసుకోవటానికి, నా కొరకు బ్రతకటానికి అంత ధైర్యం మీరు చేయగలరా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సమాధానం మీ దగ్గరే ఉంది. మీరు చెప్పాలి, దేవునితో మీరు చెప్పాలి, నీ మనసు తెలుసుకుంటాను దేవా, నీ కొరకు బ్రతుకుతాను తండ్రి, నీకు ఆలోచన చెప్పే స్థాయికి నేను రావాలి తండ్రి, నీ బుద్ధి జ్ఞానములను నేను గ్రహించాలి తండ్రి, ముందుగా నీకు ఇచ్చి నేను ప్రతిఫలం పొందే స్థితిలో ఉండాలి తండ్రి అని మీరు చెప్పాలి. సమాధానం మీ దగ్గరే ఉంది. మీరు నోరు విప్పి చెప్పాలి దేవునితో. దేవుడు అడుగుతున్నాడు, ఫీనెహాసులా మీరు ఉండగలరా? వేలకు వేలుగా సంహరింపబడుతుంటే ఫీనెహాసు లేచి చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని చూడండి. ఫీనెహాసు పరిహారము చేయగా తెగులు నిలిచిపోయెను. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము మరలా వ్రాయబడింది, మరలా జ్ఞాపకం చేయబడింది ఈ మాట, ఈ సందర్భం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 29వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 29వ వచనం నుంచి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా లేక శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. ఇశ్రాయేలీయులు తమ క్రియల చేత దేవునికి కోపం పుట్టించగా తెగులు రేగెను. ఒక చిన్న మంట పుట్టినప్పుడు, గాలికి అది రేగుతున్నప్పుడు మంట ఎలా వ్యాప్తి చెందుతుందో, ఎలా పెద్దదైపోతుందో, దానిని ఆర్పటానికి ఇక సాధ్యం కాదన్న రీతిలో అది ఎలా చెయ్యి దాటిపోతుందో, ఆ రోజు తెగులు కూడా అంత స్థాయిలో పెట్టేగిపోయింది, వ్యాపించింది. ప్రతి మనిషి దగ్గరకు వెళ్ళిపోయింది తెగులు. 24,000 మంది చనిపోయారంటే చూడండి ఆ రోజు. అయితే ఫీనెహాసు లేచి పరిహారము చేయగా శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయెను. పరిహారం చేయుటను బట్టి తెగులు ఆగిపోయింది, నిలిచిపోయింది. కనుక అతడు చేసిన నీతి కార్యము నిత్యము జ్ఞాపకార్థంగా ఉన్నది. దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఫీనెహాసు లాంటి గొప్ప దైవజనుడు, దేవుని మనస్సు ఎరిగిన వారే దేవుని కొరకు బ్రతికారు, దేవుని కొరకు కార్యక్రమాలు చేశారు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందే స్థాయిలో ఉన్నారు. మీరెందుకు అలా ఉండకూడదు చెప్పండి? మిమ్మును కూడా సాతాను మభ్యపరిచాడా? దేవుని మనస్సు తెలుసుకోలేని స్థాయిలో మిమ్మల్ని ఉంచేశాడా? ఆ మలినమైనటువంటి జీవితంలో నుండి మేల్కోండి. దేవుని మనసు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రతి బిడ్డ దేవుని మనసు తెలుసుకోవాలని దేవుడైతే కోరుకుంటున్నాడు. మీరు అలా ఉండాలని మీరు తీర్మానించుకోవాలి. దేవుని మనసు తెలుసుకునేటువంటి స్థాయిలోనికి మీరు రావాలి. ఆయన కొరకు బ్రతకాలి. క్రీస్తు ప్రభువులో ఆయన కొరకు మీరు జీవించాలి. దేవుని వాక్యముగా మనుషులందరినీ రక్షించటానికి శరీరధారిగా భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు దేవుని మనస్సు ఎరిగినవాడు. ఆనాడు ఫీనెహాసులో ప్రభువు లక్షణమే మనం చూస్తున్నాం. ప్రభువే శరీరధారిగా భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన నిలువెత్తు దేవుని కుమారుడుగా కనిపిస్తున్నాడు. దేవుని మనస్సును పరిపూర్ణంగా గ్రహించినవాడు ఆయన. పరమందున్న తండ్రి ఏ మనస్సుతో ఉన్నాడో, ఎలా ఆలోచిస్తున్నాడో భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగే ఆలోచిస్తున్నారండి. ఒకనొక సందర్భంలోనండి యేసుక్రీస్తు ప్రభు వారికి తినడానికి సమయం లేదు.
ఆకలి తీర్చుకోవడానికి కాసింత ఆహారం తిందామంటే సమయం లేదు. ఎందుకంటే జనులు వస్తున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, వాక్యం వింటున్నారు, మారు మనసు అందుతున్నారు, వెళుతున్నారు, అసలు ఖాళీ లేదు. విపరీతమైన పని. అలాగే శిష్యులు కూడా ఖాళీ లేకుండా వారు పనిచేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ప్రభు మనస్సును భూమి మీద ఉన్నటువంటి మన ప్రభువు ఎలా కలిగి ఉన్నారో ఒక్కసారి మనం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుంచి చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుంచి. అంతటా అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఎలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులైనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఒకవైపు చూస్తే పరిస్థితి ఎలా ఉంది? అసలు వారికి ఆహారం భుజించడానికి కూడా సమయం లేదు. కనుక ప్రభువు ఆయనతో పాటు శిష్యులు దేవుని పని చేసి 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 ఉన్నారు. కాసింత విశ్రాంతి తీసుకోవాలని, అలసట తీర్చుకోవాలని. విశ్రాంతి అంటే ఏదో నిద్రమత్తులోనికి వెళ్ళిపోవడానికి కాదు, అలసట తీర్చుకోవటానికి పని చేసి పని చేసి పని చేసి ఉన్నారు. కాస్త విరామం తీసుకోవటానికి ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వెళ్ళాలని వారు అనుకుంటున్నప్పుడు వారు వెళ్ళడానికి గమనించినటువంటి జనసమూహాలు వారికంటే ముందుగా వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు. ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి కాసింత అలసట తీర్చుకుందాం, దేవుని పని చేసి 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 అలసిపోయి ఉన్నాం, కాసింత అలసట తీర్చుకుందాం అని వారు అనుకుంటుంటే భోజనం కూడా చేయకుండా వారు ఎంతో పనిని చేసి దేవుని పనిలో వారు అలసిపోయి ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ అలసట తీర్చుకుందాం అని వారు అనుకుంటే జనసమూహాలు వారిని విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే ఒక నోట అందరికీ తెలుస్తోంది ఆయన దగ్గరకు వెళ్ళి స్వస్థతను పొందాలని, ఆయన దగ్గరకు వెళ్ళి పాపక్షమాపణను పొందాలని, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన మాటలు వినాలని, ఆయన బోధ వినాలని ఎందరో ఆయనను వెంబడిస్తున్నారు. ఖాళీ లేదు, తీరిక లేదు. సాధారణంగా మానవ హృదయంతో ఆలోచన చేస్తే ఒక్కసారి మీరు గమనించండి, అలసట తీర్చుకునే సమయంలో కూడా ఎవరైనా పనిచేస్తారా? అసలు మామూలుగా పనివేళలో పని చేయమంటేనే ఈరోజు చాలామంది పని చేయరు. జీతం ఇచ్చి పనివేళలో పని చేయమంటేనే ఈరోజు చాలామంది పని చేయరు. అలాంటిది దేవుని దగ్గర జీతం తీసుకోవటానికి భూమి మీద స్వార్థం అనేది ఎరుగక నిరంతరాయంగా పనిచేస్తూ అలసట తీర్చుకోవలసినటువంటి సమయంలో వారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు అలసట తీర్చుకోవాలి కదా. కానీ ప్రభు మనస్సు ఎరిగిన మన ప్రభువు భూమి మీద జీవిస్తున్నారు. దేవుని మనస్సు ఎరిగిన ప్రభువు భూమి మీద జీవిస్తున్నారు. ఆయన దేవుని మనస్సును పరిపూర్ణంగా తెలుసుకున్నవారు. పరలోకమందున్న తండ్రికి అసలు హృదయంలో ఉందా? అనేక మంది ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు, అగ్నికి ఆహుతైపోతున్నప్పుడు ఆయన మనసులో ఉందా? మనకు పుట్టిన ఒక బిడ్డకు ఒంట్లో బాగోకపోతే సుస్థి చేస్తేనే మనకు మనసులో ఉండదు. అలాంటిది ఒక బిడ్డ తనకు కాకుండా పోతున్నప్పుడు, ఒక బిడ్డ కాదు, అనేక మంది బిడ్డలు, అనేక మంది కుమారులు తనకు కాకుండా పోతున్నప్పుడు, అగ్నికి ఆహుతైపోతున్నప్పుడు తెలియక నాకు దూరం అయిపోతున్నారు. వాక్యం తెలిస్తే, జ్ఞానము వారికి అనుగ్రహింపబడితే వారు బ్రతికే అవకాశం ఉంది కదా అని దేవుడు ఎదురు చూస్తూ ఆయనకు మనసులో లేదండి. అనేక మంది తండోపతండాలుగా నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఎంత బాధపడిపోతున్నాడు చెప్పండి. ఆ బాధను ఎరిగినవాడు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు. అందుకే కదా ఎంత బాధ ఓర్చుకున్నాడు. శిలువ మరణంలో కూడా అంత బాధ ఓర్చుకోవడానికి కారణం ఏంటి? ప్రభు మనస్సు. నా తండ్రి మనస్సేం బాలేదు, నా దేవుని మనస్సేం బాలేదు,
ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు, అగ్నికి ఆహుతైపోతున్నప్పుడు నా తండ్రి మనస్సేం బాలేదు. నా నిమిత్తము ఎవరు వెళతారని తండ్రి దీనంగా అడుగుతున్నప్పుడు, నేను వెళతాను ప్రభువా నన్ను పంపించు అని నేను చెప్పాను. నా తండ్రి నా నిమిత్తము ఎవడు పోవును అని అడుగుతున్నప్పుడు, నేనున్నాను నన్ను పంపుమని నేను ధైర్యంగా చెప్పాను. నా తండ్రి కోసమే భూమి మీదకి వచ్చాను. శిలువ మరణంలో అనేకమైన వేదనలు ఆయన అనుభవిస్తున్నప్పుడు, చేతులకు శీలలు వేస్తున్నప్పుడు, ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు, ముండ్ల కిరీటం అల్లి నెత్తి మీద పెట్టినప్పుడు, రక్తం చిమ్ముతున్నప్పుడు, ఏ పాపము చేయకపోయినా సరే ఆయనను ఒక పిండి ముద్దగా వారంతా శిక్షకు గురి చేస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, శిలువ యాతనలు ఆయనకు వారంతా విధిస్తున్నప్పుడు, కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, చర్మాన్ని చీల్చుతున్నప్పుడు నోరు మెదపలేదు. ఎందుకో తెలుసా? ప్రభువు మనస్సు ఎరిగినవాడు, దేవుని మనస్సు గ్రహించినవాడు. ఆ రోజు అలసట తీర్చుకోవటానికి వారు వెళ్ళినప్పుడు అనేక మంది జనసమూహములు వారు వెళ్ళుటను గమనించి ముందే అక్కడికి వెళ్ళిపోయి వారు అక్కడ కూర్చుంటే వారి మీద జాలి పడుతున్నాడండి ఆయన. కోపగించుకోవడం లేదు. ఏమయ్యా మాకు కాసేపు అయినా అలసట తీర్చుకోవటానికి సమయాన్ని ఇవ్వడానికి కోపగించడం లేదండి, జాలి పడుతున్నాడండి ఆయన. ఎవరి మీదండి జాలి పడేది? తను శిక్షించేవారు, తను కొరడా దెబ్బలు కొట్టేవారు, తను దూషించేవారు, హేళనగా మాట్లాడేవారు, అలాంటి వారి మీద జాలి చూపిస్తున్నాడండి ఆయన. మానవ జాతి మీద జాలి చూపిస్తున్నాడండి ఆయన. ఎందుకో తెలుసా? ప్రభువు మనస్సు అండి, ప్రభువు మనస్సు అండి, దేవుని మనస్సు అండి. ఎరిగినవాడు, పరమందు దేవుని మనస్సును తెలుసుకున్నవాడు. అందుకే వారి మీద జాలి చూపిస్తున్నాడు, కనికరపడ్డాడు. కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నారు కనుక వీరికి వాక్యం చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, వీరి ఆత్మలను రక్షించాలి అని ఆయన బోధింపసాగాను. ఒకవైపు కడుపు ఖాళీగా ఉంది, ఆకలిస్తుంది, శరీరం సహకరించకపోయినా సరే, శరీరంలో ఎంతో బాధ ఉన్నా సరే దాని అంతటిని దిగమింగుకుంటూ ప్రభు మనస్సును ఎరిగినవాడు కనుక దేవుని మాటలను చెబుతూ అలా బోధింపసాగాను అనే మాటలు మనకు అక్కడ కనిపిస్తుంది. బోధింపసాగాను. ప్రభువు వేదన నొందింది కేవలం శిలువ మరణంలో మాత్రమే అనుకోకండి. దినదినం వేదన అనుభవించాడు, దినదినం శరీరాన్ని ఇచ్చాడు, దినదినం రక్తాన్ని ఇచ్చాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి అర్హుడు అని ఆయన చెప్పటంలో అర్థమేంటో తెలుసా? నా జీవితాన్నంతా మీకోసం ధారపోశారని చెప్పడం. నా శరీరాన్ని దేవుని సేవలో వినియోగించాను, నా రక్తాన్ని దేవుని సేవలో వినియోగించాను. ఇదిగో దేవుని యొక్క సువార్తను మీకు ప్రకటించుటలో నా యొక్క పూర్తి జీవితాన్ని మీకు ధారపోస్తున్నానని ప్రభువారు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు వేదన అనుభవించారు, ప్రతిరోజు శిక్షను ఆయన అనుభవించారు. ఇక చివరిగా శిలువ మరణం. ఇక చివరిగా ఆయనను భయంకరమైనటువంటి వేదనకు గురి చేసింది శిలువ మరణం. అంతకు ముందు కూడా ఆయనకు వేదనలు కొత్త ఏం కాదు, శిక్ష కొత్త ఏం కాదు. అయితే శిలువ మరణంతో అత్యంత బాధాకరమైనటువంటి వేదనతో ఆ వేదనలు సమాప్తమయ్యాయి. ప్రియులారా, ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత వేదన ప్రభు ఎందుకు భరించాడో తెలుసా? ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఎందుకు భరించాడో తెలుసా? ప్రభు మనస్సు, ప్రభు మనస్సు. ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత గంభీరమైనవి, ఆ బాహుల్యత ఎంత గంభీరమైనది, ఆయన తీర్పులు శోధింపనంతో అసఖ్యములు, ఆయన మార్గములు అగమ్యములు. దేవుని కొరకు బ్రతికే ఆలోచనలతో, దేవుని కొరకు నిస్వార్థమైనటువంటి జీవితాన్ని దేవునికి చూపిస్తూ వాక్యానుసారమైన బ్రతుకులో మీరు ఉంటున్నారా? ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇది మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్న. సమాధానం మీ దగ్గరే ఉందని చెప్పాను. ఆ సమాధానాన్ని దేవునికి చక్కనిదిగా మీరు చెప్పగలిగితే మంచి జీవితం మీకు అనుగ్రహింపబడుతుంది. మంచి నిర్ణయాలతో ఈ పాఠమును విన్న తర్వాత మీరంతా కూడా మార్పు నొంది ప్రభు మనసు ఎరిగేవారై, ప్రభు కొరకు జీవించేవారై క్రీస్తు ప్రభువులో మీ జీవితాలను ముందు కొనసాగించుకుంటారని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును, మహోన్నతుడును, శూరుడును, సైన్యములకు అధిపతియునైన మా పరలోకపు తండ్రి, మీ అత్యున్నతమైన ప్రేమకు, మీరు చూపిన ఈ కృపకు
మీరు రచించిన సంకల్పమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ మనస్సు ఎరిగే భాగ్యం ఎందరికో కానీ దక్కదు నాయన. ఈరోజు ఈ మాటలు మా చెవున మీరు వేశారు తండ్రి. చెవి గలవాడు వినుగాక అన్నారు. మీరు నిర్మించిన చెవులున్నాయి. ఈ మాటలను మేము విన్నాము. విని గ్రహించిన వారమై ఈ మాటల యొక్క సారాంశాన్ని పొంది మీ చిత్తాన్ని నెరవేర్చగలిగే భాగ్యం మాకు ఇవ్వండి. మీ మనస్సు తెలుసుకుని మీ కొరకు బ్రతుకుటలో ఇక మీదట ఏమాత్రం వెనకడుగు వేయకుండా మీ చిత్తాన్ని నెరవేర్చుచు మరింత ఉత్సాహమును కలిగి యేసుక్రీస్తు ప్రభువులో ముందుకు కొనసాగే భాగ్యం మాకు దయచేయండి నాయన. మీ బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, మీ తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, మీ మార్గములు అగమ్యములు నాయన. మీ మనస్సు తెలుసుకుంటూ మీకు ఆలోచన చెప్పే స్థాయికి మేము వచ్చి ముందుగా మీకు ఇచ్చి ప్రతిఫలం పొందే స్థాయిలోనే మేము ఉంటూ నాయన సమస్తము మీ వలన కలిగినవని మేము హృదయపూర్వకంగా విశ్వసిస్తూ నిరీక్షణ కలిగిన వారమై మీ చిత్తాన్ని నెరవేర్చుచూ బ్రతకగలుగుటకు మాకు సహాయం దయచేయండి. ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరినీ వారి దేన హృదయాలను మీరు దర్శించి మీ కృపచేత వారిని బలపరిచి ఇక మీదట వారు మీ కొరకు గొప్పగా బ్రతకటానికి తండ్రి, మీరు కోరుకున్న రీతిలో వారు జీవించడానికి తండ్రి మీ సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఆపదలలో, ఇబ్బందులలో, కష్టాలలో, వేదనల్లో, శోధనల్లో మగ్గిపోతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరినీ నాయన మీరు దర్శించి మీ చల్లని కృప వారికి చూపించి వారి దేన స్థితి నుండి వారిని లేవనెత్తి మరింత ధైర్యాన్ని తండ్రి మీరు ఇచ్చి మీ వాక్యము చేత బలపరిచి ప్రభువులో వారిని ఉజ్జీవింప చేయమని మిమ్మల్ని కోరుకుంటూ బ్రతిమలాడుతూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఆత్మీయ ఆరాధన సందేశం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను విన్నారు. ఈ కార్యక్రమం మీకు ఆత్మీయంగా మేలునిస్తే మీతో పాటు అనేక మందికి ఈ కార్యక్రమాలను పరిచయం చేస్తూ దేవుని సేవలో మీ తోటి వారిని కూడా నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఆదివారం మట్టుకు ఈ ఆత్మీయ ఆరాధన సందేశం ప్రతి వారం అనగా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో ప్రీమియర్ రూపంలో మీకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన రోజుల్లో అనగా సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు విభిన్నమైనటువంటి అంశములతో చక్కని సంగతులుగా దేవుని మహాజ్ఞానమును నేర్చుకునే అవకాశాన్ని మీరు తప్పకుండా పొందాలని నేను కోరుకుంటున్నాను. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు, ఆదివారం ఉదయం 11 గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్. ఈ ఛానల్ను మీరు తప్పకుండా దర్శించి చక్కని విలువైనటువంటి ఆత్మీయ సందేశములను మీరు పొందాలని, తద్వారా మీ బ్రతుకులను చక్కదిద్దుకోవాలని, దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.